సినిమా అనేది కోట్ల బిజినెస్. పెద్ద పెద్ద సినిమాలకు వందల కోట్లు ఖర్చవుతుంటాయి. అలాంటి సినిమాను పైరసీ చేసి ఆన్లైన్ లో వదులుతున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఈ పైరసీని అడ్డుకునేందుకు చిత్ర పరిశ్రమ చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ కేటుగాళ్లను అడ్డుకోలేకపోతుంది. తాజాగా గేమ్ చేంజర్ సినిమాకు కూడా పైరసీ బారిన పడింది. సినిమా రిలీజ్ అయిన రోజే ఆన్లైన్ లో పైరసీ ప్రింట్ లీక్ అయింది. దీనిపై చిత్ర బృందం సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ కూడా చేసింది. కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్లోబల్ రేంజ్ లో ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో 3 ఏళ్లకు పైగా కష్టపడి చేసిన సినిమా విడుదల రోజు నెట్టింట లీక్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు శిరీష్ నిర్మించిన గేమ్ చేంజర్ విడుదల రోజే ఆన్లైన్ లో పైరసీ ప్రింట్ లీక్ అయింది. దీని వెనుక సుమారు 45 మందితో కూడిన ఒక ముఠా ఉందని చిత్ర బృందం ఆరోపిస్తుంది. గేమ్ చేంజర్ విడుదల ముందు నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులు కొందరికి సోషల్ మీడియా అలాగే వాట్సాప్లలో కొంతమంది నుంచి బెదిరింపులు వచ్చాయట. ఇక విడుదలైన తర్వాత హెచ్డి ప్రింట్ లీక్ చేయడమే కాదు, టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ షేర్ చేశారంట. గేమ్ చేంజర్ చిత్ర బృందాన్ని బెదిరించిన, పైరసీ ప్రింట్ లీక్ చేసిన 45 మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసింది టీం. ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి గేమ్ చేంజర్ మీద నెగటివిటీ స్ప్రెడ్ చేశారా, పైరసీ ప్రింట్ లీక్ చేశారా అనేది తెలియాల్సింది. ఈ కేసును టేకప్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. సోషల్ మీడియా పేజీలలో ఒక పథకం ప్రకారం గేమ్ చేంజర్ మీద పలువురు నెగటివిటీ స్ప్రెడ్ చేశారు. సినిమా క్లిప్స్ షేర్ చేయడంతో పాటు కీలకమైన ట్విస్ట్ రివీల్ అయ్యేలా చేసి ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేయకుండా చేశారు.